నమస్తే ఈ వీడియోలో షార్ట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ షేర్ చేస్తూ ఉన్నానండి। ఈ డిజైన్స్ అన్నీ కూడా కూకట్పల్లి చందన బ్రదర్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి। ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఫస్ట్ డిజైన్ 2 లేయర్స్ లో గోల్డ్ బాల్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ వచ్చాయండి। ఆల్టర్నేటివ్ గా బ్లాక్ బీడ్స్ ని తీసుకున్నారు। 7.025 గ్రామ్స్ గోల్డ్ వెయిట్ లో ఈ డిజైన్ అవైలబుల్ లో ఉందండి। సింపుల్ అండ్ క్యూట్ గా ఉంటుంది। సెపరేట్ గా మనం చిన్న లాకెట్ ఏదైనా పేర్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది। అదే విధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి। స్టోన్ బాల్ తో వచ్చింది। 2 సైడ్స్ కూడా బీడ్స్ ని ఇంక్లూడ్ చేశారు విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్। 4.99 గ్రామ్స్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసిన సింగిల్ లేయర్ బ్లాక్ బీడ్స్ అండి। నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము। ఈ డిజైన్ కూడా 2 లేయర్స్ లో వచ్చింది వితౌట్ లాకెట్। స్పిన్నర్స్ తో ఈ డిజైన్ అంతా కూడా హైలైట్ అయిందండి। బ్యాక్ వచ్చేసి గోల్డ్ చైన్ ఫినిషింగ్ ఇచ్చారు। 9.13 గ్రామ్స్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి। అలాగే 2 లేయర్స్ లో లైట్ వెయిట్ లో గ్రాండ్ గా ఎలివేట్ అయినటువంటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి। సో ఈ డిజైన్ మనకు 5.42 గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది। టోటల్ లక్ష్మీ కాసులతో ఎంబోస్ అయిందండి। 2 లేయర్స్ లో వచ్చేసింది। స్పిన్నర్స్ తో హైలైట్ చేశారండి। 5.42 గ్రామ్స్ లో డిజైన్ చేశారు। అదే విధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి। సో ఈ డిజైన్ వచ్చేసి సింగిల్ లేయర్ లో సింపుల్ లుక్ లో వచ్చినటువంటి ప్యాటర్న్। సో గోల్డ్ బాల్ వచ్చేసిందండి। మిడిల్ లో కూడా మనకు ఆల్టర్నేటివ్ గా గోల్డ్ బాల్స్ తో పాటు బ్లాక్ బీడ్స్ కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇంక్లూడ్ చేశారు। 5.51 గ్రామ్స్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉండే బ్లాక్ బీడ్స్ అండి। డైలీ వేర్ కి బాగుంటాయి। అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి। సో ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డ్ చైన్ కి స్టోన్ బాల్స్ ఇంక్లూడ్ చేశారు। మెషిన్ మేడ్ చైన్ అండి। అలాగే బ్లాక్ బీడ్స్ వచ్చేసి సింగిల్ లేయర్ లో వచ్చాయి। 6 గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి। అదే విధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము। సో ఈ డిజైన్ లో బీడ్స్ ని ఇంక్లూడ్ చేశారండి। అదే విధంగా బ్లాక్ డైమండ్స్ తో డిజైన్ చేసినటువంటి సెట్ అండ్ ఈ డిజైన్ 3 గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి। 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి। అలాగే డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది। సింపుల్ శారీస్ మీదకైనా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందండి। అదే విధంగా లైట్ వెయిట్ లో వచ్చేసింది। అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి। సో ఈ డిజైన్ వచ్చేసి సింగిల్ లేయర్ లోనే సీజెడ్ లాకెట్ తో పేరప్ చేసినటువంటి ప్యాటర్న్ అండి। స్పిన్నర్స్ తో మనకు నెక్ సెట్ అనేది హైలైట్ అయింది। 7.26 గ్రామ్స్ లో డిజైన్ చేశారండి। అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ ని చూసేద్దాము। సో లక్ష్మీ కాసుల్లో సింగిల్ లేయర్ లో డిజైన్ చేసినటువంటి నెక్ సెట్ ని చూస్తూ ఉన్నామండి। సో ఈ డిజైన్ కూడా లైట్ వెయిట్ లో వచ్చేసింది విత్ లక్ష్మీ కాసులు। అలాగే మిడిల్ లో కూడా అక్కడక్కడ మనకు గోల్డ్ బాల్స్ ని ఇంక్లూడ్ చేశారు। 3.23 గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి। నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము। 2 లేయర్స్ లో డిజైన్ చేసినటువంటి బ్లాక్ బీడ్స్ అండి। 7.5 గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్ లో ఉంది। 2 లేయర్స్ లో వచ్చేసింది। అదే విధంగా మనకు 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి। డ్రెస్సెస్ మీదకైనా డైలీ వేర్ కి బాగుంటుంది। అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి। సో స్పిన్నర్స్ తో మనకు ఈ డిజైన్ అయితే హైలైట్ అయింది। 5 లేయర్స్ లో హైలైట్ చేశారండి। అదే విధంగా 2 సైడ్స్ కూడా పర్ల్స్ ని ఇంక్లూడ్ చేస్తూ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇచ్చారు। బ్యాక్ వచ్చేసి చైన్ ఫినిషింగ్ వచ్చింది। 11.4 గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్ లో ఉందండి। కూకట్పల్లి చందన బ్రదర్స్ లో ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ లో ఉన్నాయండి। అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము। విత్ పర్ల్స్ వచ్చేసింది ఈ డిజైన్। బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో హైలైట్ అయిందండి। 3 లేయర్స్ లో స్పిన్నర్స్ ని ఇంక్లూడ్ చేశారు। బ్యాక్ వచ్చేసి గోల్డ్ చైన్ తో ఇంక్లూడ్ చేశారండి। 11.165 గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉండేటువంటి బ్లాక్ బీడ్ చైన్। 2 లేయర్స్ లో ఇది మరొక ప్యాటర్న్ అండి। సింపుల్ గా మనకు బ్లాక్ బీడ్స్ లో కావాలి అనుకున్నా కూడా ఈ విధమైనటువంటి డిజైన్ అవైలబుల్ ఉంది। స్పిన్నర్స్ లో కావాలి అనుకున్నా, బ్లాక్ డైమండ్స్ లో కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ లో ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్। అలాగే నెక్స్ట్ విత్ లాకెట్ వచ్చినటువంటి మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి। సీజెడ్ లాకెట్ తో పేరప్ చేశారు। అదే విధంగా శారీస్ మీదకి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ బాగుంటాయండి। 2 సైడ్స్ కూడా సీజెడ్స్ తో ఈ విధంగా క్రాస్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది। 12.97 గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్ లో ఉందండి। అదే విధంగా నెక్స్ట్ విత్ లాకెట్ వచ్చినటువంటి మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి। సీజెడ్ లాకెట్ ని ఈ డిజైన్ లో కూడా హైలైట్ చేశారు। మిడిల్ లో రూబీ స్టోన్ హైలైట్ చేశారండి। స్పిన్నర్స్ తో సింగిల్ లేయర్ లో హైలైట్ చేసినటువంటి ప్యాటర్న్ 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి। 6.47 గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది। అదే విధంగా పుస్తెల్ టైప్ లో కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా అవైలబుల్ ఉందండి। శారీస్ మీదకి బాగుంటుంది। అలాగే 2 లేయర్స్ లో ఈ డిజైన్ హైలైట్ అయ్యి వచ్చిందండి। గోల్డ్ క్యాప్స్ అనేది ఇచ్చారు బ్లాక్ బీడ్స్ కి।
10.18 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. అదేవిధంగా సింగిల్ లేయర్లో డిజైన్ చేసినటువంటి మరొక ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము. గోల్డ్ చైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ బ్లాక్ బీడ్స్ తక్కువగా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చండి. సో మనకు అక్కడక్కడ చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ని అయితే ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు. 12.71 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము. సో ఈ డిజైన్ కూడా ఇన్నర్ బాల్ టైప్లో బ్లాక్ బీడ్స్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి. లాకెట్ ప్యాటర్న్ ఈ విధంగా బాల్స్ టైప్లో వచ్చేసింది. అలాగే బ్యాక్ వచ్చేప్పటికి 2 లేయర్స్లో బ్లాక్ బీడ్స్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ 11.8 గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి. అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము. విత్ లాకెట్ వచ్చేసిందండి. సీజెడ్ లాకెట్తో హైలైట్ చేశారు. ఫ్లవర్ ప్యాటర్న్లో ఎలివేట్ అయింది. కిందికి ఎమరాల్డ్ బీడ్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే పర్ల్స్ మరియు రూబీ బీడ్స్ కూడా ఉన్నాయండి. 2 లేయర్స్లో ఈ సెట్ అనేది హైలైట్ అయింది. 10.427 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము. సో ఈ డిజైన్లో లాకెట్ వచ్చేసి నవరత్న స్టోన్స్తో హైలైట్ అయింది. పర్ల్స్తో పాటు స్టోన్ బాల్స్ని అలాగే బీడ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. 2 లేయర్స్లో బ్లాక్ బీడ్ చైన్ ఎలివేట్ అయి వచ్చిందండి. 11.786 గ్రామ్స్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది. కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.